కానీ ఈటెల రాజేందర్ గారు మీరు ఇటీవల ఒక 2 సంవత్సరాల క్రితం జరిగిన మీడియా కాన్ఫరెన్స్లో కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల నష్టం జరిగింది, అది కేసీఆర్ వల్ల జరిగింది అని చెప్పని అన్నారు. ఆ తర్వాత ఇసుక మీదే ఫౌండేషన్ వేశారని చెప్పి అప్పుడు చెప్పారు. ఇప్పుడు ఆ రోజు క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది, ఆ రోజు కలెక్టివ్గా నిర్ణయం తీసుకున్నాం, ఒప్పుకోవాలి, అంతా ఏ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉన్నా లోపల మాట్లాడుకోవాలా, క్యాబినెట్ అప్రూవల్లో ఉండకూడదు అని ఇప్పుడు చెప్తాను. నేను ఇంజనీర్ కాదు, టెక్నికల్ ఎక్స్పర్ట్ కాదు, కానీ ఒకటి మాత్రం మళ్ళీ చెప్పదలుచుకున్నాను. దీని పేరే బరాజ్ అండి. సుందిల్లా, అన్నారం, మేడిగడ్డ అనే బరాజులు ఇవి ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ లాగా మట్టితో ఉన్నటువంటి కట్టలు కాదు ఇవి. ఇవాళ నాగార్జున సార్ లాగా మెషిన్ డ్యామ్లు కాదు ఇవి బరాజులు అవి ఇసుక మీద కడతారా, లోతుకు పోయి కడతారా, అది నాకు సంబంధించిన సబ్జెక్ట్ కాదు. కానీ ఒక్కటి మాత్రం ఏంటంటే, ఇవాళ నేను అడుగుతున్నా, పీసీ ఘోష్ కమిషన్ ఉంది, ఇప్పుడు మాట్లాడకూడదు, వాస్తవంగా మాట్లాడకూడదు దాని మీద. కానీ ఒక్కటి నేను బయటకు వచ్చి మాట్లాడినా, దీని మీద సమగ్రమైన ఎంక్వైరీ చేయండి. పీసీ ఘోష్ గారు దీని మీద సమగ్రమైన ఎంక్వైరీ చేయండి. వాట్ యు మీన్ బై సమగ్రమైన ఎంక్వైరీ? అంటే సిబిఐకి ఇవ్వాలా? దాంట్లో సమగ్రమైన వారే చేస్తున్నారు కదా, ఇంకా సిబిఐకి ఎందుకు ఇవ్వాలి? సమగ్రమైన ఎంక్వైరీ చేయండి. సపోజ్ ఆర్థిక మంత్రిగా బాధ్యత ఎంత ఉంది, ఇరిగేషన్ మంత్రిగా బాధ్యత ఎంత ఉంది, ముఖ్యమంత్రిగా బాధ్యత ఎంత ఉంది, క్యాబినెట్కి ఎంత బాధ్యత ఉంది, అధికారులకు ఎంత బాధ్యత తీయండి, లెక్క తీయండి. వాళ్ళు ఇప్పుడు కమిషన్ ఉన్నది కదా, తినబోతు రుచులు అన్నట్టుగా ఇప్పుడు ఎందుకండి? నేను ఇప్పటికే 6 సార్లు పోస్ట్ పోన్ అయ్యి 7వ సారి అయింది. తొందరగా నేను ఏమంటున్నా, రేవంత్ రెడ్డి గారిని తొందరగా ఈ పీసీ ఘోష్ కమిషన్ బయటకు వచ్చిన తర్వాత అప్పుడు మాట్లాడుకుందాం.